అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు మనం తెలుసుకుంటున్న అంశం ఏంటంటే 7వ తరగతి తెలుగులో మొదటి పాఠ్యాంశమైన అక్షరం అనే పాఠ్యాంశానికి సంబంధించిన విషయాలను టెక్స్ట్ బుక్ గ్రామర్ను ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈ అక్షరం అనే పాఠ్యాంశాన్ని రచించిన రచయిత పేరు రావునూతల ప్రేమ్ కిషోర్ గారు. ఇది ఉద్దేశం ఎందుకంటే అక్షర జ్ఞానం అసలు మొదటిగా మనకు పరిచయం అయ్యే గురువు తల్లి. ఆ తల్లి గురించి మనకి పాఠ్యాంశం చెప్తుంది. అక్షరం చదువు యొక్క విలువను గురించి చెప్తుంది. తర్వాత రావునూతల ప్రేమ్ కిషోర్, ఇది ఆయనకు సంబంధించిన కవి పరిచయం. ఈ అక్షరం గేయం సంబంధించిన గేయం ఇది. మళ్ళీ ప్రత్యేకంగా మనం గేయం మాత్రమే చెప్పుకున్నాము. ఈరోజు మీకు కేవలం ఈ చిత్రాలను మాత్రమే చూపిస్తున్నాను. అర్థమవుతుందమ్మా? జాగ్రత్తగా స్క్రీన్ షాట్స్ తీసుకోండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఇది అక్షరం గేమ్ సారాంశం. ఎక్కడికక్కడ స్క్రీన్ షాట్స్ తీసుకోండి మా. ఒకవేళ అక్షరాలు కన్నా క్లియర్ కనిపించకపోతే నెట్ క్వాలిటీ పెంచుకొని స్క్రీన్ షాట్స్ తీసుకోండి. తర్వాత ఇక్కడ ఏమి ఇచ్చినారంటే ఉక్తలేఖనంలో అంటే కష్టమైన కఠినమైన పదాలు. ఈ పదాలను ఒక 10 times అట్లా బాగా ప్రిపేర్ కండి. నేర్చుకొని చూసి చూడుకోకుండా నేర్చుకుంటే ఈ కష్టమైన పదాలు మీకు వచ్చేస్తాయి. దానివల్ల తప్పులు రాయకుండా ఉంటుంది. తర్వాత ఇక్కడ మనకు ఒక గేమ్ ఇచ్చినారు, దేశభక్తి గేము. దీన్ని కూడా మనం ప్రత్యేకంగా ఒక వీడియోలో చెప్పుకుందాం. తర్వాత దీనికి సంబంధించిన ప్రశ్నలు ఇచ్చినారు. ఈ ప్రశ్నలకు సమాధానాలు నేను ఇక్కడే తెలియపరిచినాను. మీరు స్క్రీన్ షాట్స్ తీసుకోండి. మన జీవనదులు ఏమంటే మన జీవనదులు గంగా, యమున, గోదావరి, సింధు, కృష్ణ, కావేరి, బ్రహ్మపుత్ర, తుంగభద్ర, తపతి, నర్మదా, పెన్నా. మహామునుల స్థావరాలు ఏమంటే దట్టమైన అరణ్యాలు, మహామునుల స్థావరాలు. తర్వాత ఎవరికి జయం పలకాలంటే భరతమాతకు జయం పలకాలి. ఈ గేమ్ ఆధారంగా ప్రశ్న తయారు చేయండి. ఎవరికి జయం పలకాలి ప్రశ్న. ఇవి క్వశ్చన్స్ అమ్మ. మన ఛానల్లో ఆల్రెడీ ఈ వీడియోకి ఈ పాఠ్యాంశానికి సంబంధించి నోట్స్ అప్లోడ్ చేస్తున్నాను. మీరు దయచేసి వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఆ వీడియోస్ అన్నీ వస్తాయి. భాషాంశాలు అర్థాలమ్మ. గవాక్షం అంటే కిటికీ, తావు అంటే స్థానం, గుండె అంటే హృదయం, ఇలా అంటే నేల. తర్వాత క్రింది పదాలకు పర్యాయ పదాలు, సమానార్థక పదాలు. ఇక్కడ శరీరం, కాయం, తనువు, కన్ను, నేత్రాలు, నయనాలు, తల్లి, అమ్మ, మాత. క్రింది పదాలలో ప్రకృతి వికృతులను గుర్తించండి. ప్రకృతి అమ్మ, వికృతి అంబ. రాత్రి ప్రకృతి, రాత్రి వికృతి. నిద్ర ప్రకృతి, నిద్ర వికృతి. అక్షరం ప్రకృతి, అక్షరం వికృతి. ముద్రా ప్రకృతి, ముద్రా వికృతి. క్రింది ఖాళీలను సరైన పదాలతో పూరించండి. మీరు స్క్రీన్ షాట్స్ తీసుకోండి. ప్రతి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోతుంటే వీడియోలు ఎంత అవుతుంది. నిరంతరం అంటే ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉండాలి. తర్వాత అనుబంధం అంటే ఎప్పుడూ ఉండే సంబంధం, మంచి వారితో అనుబంధం పెంచుకోవాలి. కంబలి అంటే రగ్గు, దుప్పటి. చలికాలంలో కంబలి ఎప్పుడు కప్పుకోవాలి. నిద్రాభంగం అంటే నిద్రకు ఆటంకం, ఎవరికి నిద్రాభంగం చేయకూడదు. హక్కున చేర్చుకును అంటే గుండెకు హత్తుకును. మదర్ తెరీసా పేద రోగులను హక్కున చేర్చుకుంది. తర్వాత ఇక్కడ మనకు ఒక పిక్చర్ ఇచ్చినారు. ఇక్కడ నిలువు అడ్డం ఉంటాయి. మీరు స్క్రీన్ షాట్స్ తీసుకుంటే మీకు వివరంగా తెలుస్తుంది. వ్యాకరణాంశాలు పూర్వపదం, పరపదం. గీత గీసిన పదాలను విడదీయాల. ప్రేమించుమన్నా అంటే ప్రేమించుము ప్లస్ అన్న. పెంచుమన్నా అంటే పెంచుము ప్లస్ అన్న. గురువులకు ఇది అంటే గురువులకు ప్లస్ ఇదే. అప్పన్న అంటే అప్ప ప్లస్ అన్న. మల్లన్న అంటే మల్లా ప్లస్ అన్న. తర్వాత నెక్స్ట్ పూర్వస్వరం, పరస్వరం. తర్వాత సంధిపదం, విడదీయడం, పూర్వస్వరం, పరస్వరం. తర్వాత సంధిలు. ఈ పదాలకు మనం సంధి చేసుకోవాలా. దుర్యోధనుడు ఎక్కడ అంటే దుర్యోధనుడు ప్లస్ ఎక్కడ. తర్వాత పుట్టినింటికి పుట్టిన ప్లస్ ఇంటికి. మెట్టినింటికి మెట్టిన ప్లస్ ఇంటికి. చిన్నదైన చిన్నది ప్లస్ అయిన. చూసినవన్నీ అంటే చూసినవి ప్లస్ అన్నీ. కింది పదాలను విడదీసి రాయండి. కప్పిందేమో కప్పింది ప్లస్ ఏమో. బాగుందని బాగుంది ప్లస్ అని. ఎవరేమి ఇవ్వగలరు, ఎవరు మరేమి ఇవ్వగలరంటే మరి ప్లస్ ఏమి ఇవ్వగలరు. క్రింది పదాలను కలిపి రాయండి. ముద్దర్లు ప్లస్ ఉన్నట్లు, ముద్దర్లు ఉన్నట్లు. దున్నుతాడు ప్లస్ అని, దున్నుతాడని. చుట్టూరు ప్లస్ వేసి, చుట్టూరేసి. ద్వితీయ విభక్తి. ఇక్కడ ఏం లేదమ్మా, నిన్నులను గూర్చి ద్వితీయ విభక్తి కదా. ఈ పదాలకు ఇక్కడున్న పదాలకు నేను అనే పదాలను కలిపి రాయాలంతే.
లక్ష్మణుని భార్య ఊర్మిళ చాలా వేగంగా ఉందని మీకు అనిపించవచ్చు. నేను మీకు కావాల్సిన విషయాన్ని నేను ఇక్కడ కనిపించేలాగా పెడుతున్నాను. నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా పోతే వీడియో లెంత్ అవుతుందనే ఉద్దేశంతోనే మీకు తొందరగా అప్లోడ్ చేస్తున్నాను. మీరు స్క్రీన్ షాట్స్ తీసుకుంటే మీరు క్లియర్గా నేర్చుకోవచ్చు. దేవుని నమ్మేవారు ఆస్తికులు. చెట్లను నరకవద్దు. తల్లిదండ్రులను గౌరవించాలి. పర్యావరణంను కాపాడాలి. ఇది నీతి పద్యం ఇచ్చినారమ్మా. నీతి పద్యము జాగ్రత్తగా స్క్రీన్ షాట్స్ తీసుకోండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు. అందరికీ ధన్యవాదాలు. దయచేసి వీడియోని మాత్రం స్కిప్